లియోతో మాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటనేది చెప్తాను. లియోతో అయితే గత 3 ఇయర్స్గా ఉంది ఎక్స్పీరియన్స్, కానీ వీటి పిల్లలతో ఈ 1 మంత్గా ఎలా ఉందనేది, ఆ ఫీలింగ్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, ఈమె మా లియో పాప ఫస్ట్ కూతురు. అదేంటోనండి, అన్ని గర్ల్సే పుట్టినాయి, బాయ్స్ పుట్టలేదు. ఫీమేల్సే పుట్టినాయి అన్ని, మేల్ అయితే పుట్టలేదు ఒకటి కూడా. అయితే ఈమె ఫస్ట్ పుట్టిందండి, క్యూట్ గర్ల్ ఈమె. లియో పాప, మా లియో పాప బిడ్డవా నువ్వు? లియో పాప బిడ్డవా? చూడండి ఎట్లా బాగా చూస్తుందో, క్యూట్ గర్ల్. నువ్వేం చేస్తున్నావు బంగారు తల్లి? నువ్వు ఫస్ట్ బిడ్డవా? చూడు ఇట్లా ఆడిపిస్తామండి అందరం. ఎంత క్యూట్గా ఉంటాయంటే మేమందరం చాలా, అసలు దీంతో ఏదో మా ఇంట్లో మనుషులకు పుట్టిన పిల్లలానే ఫీల్ అయ్యి, అంత సందడిగా బాగుందండి, చాలా బాగున్నాయి. ఈమె ఫస్ట్ పుట్టించుకుంటున్నావా లియో? గుడ్గా నువ్వు పంచుకుంటున్నావా? ఈమె మా లియో పాప వల్ల సెకండ్ కూతురు అండి. లియో పాప వల్ల సెకండ్ కూతురు. చూడ, బుజ్జి తల్లి ఏం చేస్తున్నావు? బుజ్జుకుంటున్నావా నువ్వు? నిద్ర వస్తుందా నీకు? ఈమె సెకండ్ కూతురు. ఇవి నైట్లో అయితే కొంచెం పాల కోసము ఇట్లా చిన్నగా అంటే పాలు ఆకలేసినప్పుడు అరుస్తాయండి. ఆకలేసినప్పుడు అరిచినప్పుడు ఇక నేను లేచి మా లియో పాపని, ఆమె కొంచెం దూరం పోతుంది. ఎందుకంటే పొద్దాక వీళ్ళ దగ్గరే ఉంటే అవి పాలు తాగుతూ ఉంటుంది. పాలు తాగుతూ ఉంటే పాపం దానికి కూడా కొంచెం అలా ఊరికే తాగుతుంటే వాళ్ళకు చిరాకు వస్తుంది కదా. ఇట్లా తాగి వీటికేమో గోర్లు చూడండి చాలా షార్ప్గా ఉంటాయి పాపం. ఈ గోర్లు మా లియో పాప ఇట్లా ఈ పొదుగుకు ఊకే ఇలా తాగి అవి కూడా ఎర్రగా అయినాయి. అందుకు కొంచెం చిరాకు వస్తుంది మా లియో కూడా, అందుకనే ఆమె దూరం వెళ్ళిపోతుంది. ఇంకా పాలు ఇల్లు ఆకలేసినప్పుడు అరిచినప్పుడు నేను దగ్గర తెచ్చి వీటిని వదిలేస్తే అవే పాలు తాగుతాయి. టయానికి పాలు ఉంటే చాలు వీటికి. ఈ 1 మంత్గా అయితే ఈమె థర్డ్ అండి. మా లియో పాప కూతురు ఈమె థర్డ్. 3 ఆమె. హలో, ఇక్కడ చూడు. పేరైతే మేమేం పెట్టలేదండి. మా లియో పాప కూతురు అనేసి చింతల్లి అట్లా ఇట్లా అనేసి మేము పిలుచుకుంటున్నాం. ఇంకా పేరేం పెట్టలేదు. ఎందుకంటే పేరంటే తర్వాత వీళ్ళు ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి నచ్చిన పేరు వాళ్ళే పెట్టుకుంటారు కదా, ఇక మనం పెట్టుకోవడం ఎందుకనేసి పేరేం పెట్టలేదు. మా లియో పాప థర్డ్ బిడ్డ. ఈమె చాలా యాక్టివ్గా ఉంటుంది, అల్లరి చేస్తుంది. ఈమె ఉరుకుతుంది. ఎక్కడ ఉరుకుతావు? ఇప్పుడు చూడండి, కామ్గా అయింది, నిద్రకు వచ్చినట్టుంది, కామ్గా అయింది. అయితే ఇక పాలు తాగేసి అటు ఇటు ఉరుక్కుంటా మంచిగా సందడిగా బాగుంటుందండి. ఈమె చూడండి లాస్ట్ ఆమె. లియో హాగు ఏమనకు, లాస్ట్ ఆమె క్యూట్ గర్ల్. ఈమె చూడండి సేమ్ మా లియోనే, వాళ్ళ మమ్మీ ఎలా ఉందో పాప కూడా సేమ్ అదే కలరు, సేమ్ ఉంటుంది, డిట్టో ఉంటుంది. మా లియో పాప అలానే ఉంటుంది. మా లియో పాప చిన్నప్పుడు తెచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఈమె ఉంది. లాస్ట్ది 4 ఆమె గుడ్ గర్ల్ ఈమె. కానీ చిన్న పిల్ల అయినా కూడా, అందరికంటే చిన్నమే అయినా కూడా అందరినీ కొడుతుంది ఇది. అందరినీ ఎట్లా అంటే ఇక నోటితో తోక కొరుకుతుంది, వాటి చెవులు కొరుకుతుంది, వాళ్ళని గుంజుకొని ఇట్లా ఆడిపిస్తుంది. తర్వాత ఇక పాలు 1 మంత్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అండి, ఇంకా ఎవరికైనా తెలియకపోతే చెప్తాను. ఫస్ట్ పుట్టినప్పుడు వీటికి కళ్ళు చెవులు అయితే మొత్తం క్లోజ్ అండి. చెవులు అయితే ఇట్లా మొత్తం ఏదో కుట్టేసినట్టు, ఏది ఓపెన్ లేకుండా, చెవులు కళ్ళు ఓపెన్ లేకుండా ఉన్నాయి. ఇక పుట్టి 13-14 రోజులకి మెల్లమెల్లగా కళ్ళు ఓపెన్ అయినాయి. కళ్ళు చెవులు తర్వాత ఓపెన్ అయినాయి.
యాగు కళ్ళు ఓపెన్ అయినాయి. పళ్ళు కూడా స్టార్టింగ్లో పుట్టినప్పుడు లేదండి, తర్వాత ఇక 15, 16, 20 రోజులకి అట్లా పళ్ళు వచ్చినాయండి మంచిగానే. ఇంకా మెల్లమెల్లగా పళ్ళు వచ్చినాయి. ఇప్పుడైతే అన్ని షార్ప్గా భలే వచ్చినాయి, కొరికేస్తున్నాయి పళ్ళు ఇట్లా. వీటికి పళ్ళు రావడం వల్ల ఇంకా అదో ఇదో ఏదో ఒకటి కొరకాలి అనిపిస్తుంది కాబట్టి ఇట్లా ఏమైనా బాల్స్ చిన్న మెత్తగా ఏమైనా బొమ్మల్స్ అలాంటివి ఉంటే బెటరు. ఇగో దీని బెడ్ అండి, వీటి బెడ్ని కూడా వీళ్ళు కొరుకుతూ ఉంటారు. ఆ పళ్ళు కొంచెం దురదలాగా ఉంటుంది కదా, అలాగా కొరుకుతూ ఉంటారు. ఇక 1 month అవుతుంది కదా, మేము 25 days అట్లా కొంచెం పిల్లల అది మన డాగ్స్ది సెర్లాక్ దొరుకుతుందండి. డాగ్స్దే మొత్తం ఈ సెర్లాక్ని తెచ్చి 25 days నుంచి కొద్దిగా సెర్లాక్ పెడుతున్నాం. ఎందుకంటే ఈ 4 పిల్లలు పుట్టినాయి. ఇలా మమ్మీ దగ్గర అయితే పాలు చాలా బాగుంటుందండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తుంది. కాకపోతే ఊరికే ఇవి గీది కొంచెం మంటలు వేసి కొంచెం అవాయిడ్ చేస్తుంది, కానీ తర్వాత మంచిగానే పాలు ఇస్తుంది. ఇంకా అలా నడిచిపోతుందండి. పిల్లలైతే చాలా ఇల్లు నిండా సందడిగా చాలా బాగుంటారు, ఆడుకుంటారు. ఇక మేము ఇటుపోయి మా వాళ్ళు మా పిల్లలు అందరూ ఇటుపోయి వీళ్ళతోనే ఆడతారు. ఇల్లంతా సందడిగా చాలా బాగుంది. ఇక మేము కాస్త పైన ఎండ కొట్టినప్పుడు పొద్దుగాలనే ఇక ఎండలో తీసుకుపోతున్నాం. కాకపోతే ఈ చలికి సూర్యుడు కొంచెం లేటుగా వస్తుంది, ఎండ లేటుగా వస్తుంది అనేసి ఎండ ఎక్కినాకనే 8 గంటలకు 7:30, 8 గంటలకు అట్లా పైన తీసుకుపోతున్నాం. ఎండలో కాసేపు ఉంచాలనేసి పుట్టిన కాడి నుంచి ఒక 15-20 రోజుల వరకు బాగా ఎండలో, ఇప్పుడు కొంచెం తగ్గిపోయిందిలే, ఇక కొంచెం పెరిగినాయి కదా ఆటోమేటిక్గా అనేసి ఇక మధ్యలో తీసుకుపోతున్నాం వీలైనప్పుడల్లా. ఇట్లా పైన ఇట్లా తీసుకుపోతే చాలా బాగా ఆడుకుంటాయండి. ఇవి మంచిగా పైన చెట్లు అవి ఉన్నాయి కదా, బాగా ఆడుకుంటాయి, యాక్టివ్గా ఉంటాయి, ఒకళ్ళనొకళ్ళు కోరుకుంటాయి. ఇంకా ఏమైనా ఇట్లా సెర్లాక్ ఇట్లా పెట్టినప్పుడు అన్నీ ఒకటే చోట వచ్చి అల్లరిగా తింటూ ఉంటాయి. బాగుందండి. ఈ గుడ్ గర్ల్ మల్లియో పాప లాగానే ఈ 4 పిల్లలు మల్లియో పాప లాగానే ఎనర్జీగా చాలా క్యూట్గా మంచిగా ఉన్నారండి. థ్యాంక్ యూ. వీటిని ఎవరైనా పెంచుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో నెంబర్ ఇస్తామండి, ఫోన్ చేయండి. ఇక్కడ దగ్గరలో మేము హైదరాబాద్ కాబట్టి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు అయితే బాగుంటుంది, మీకు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. చూడండి చాలా బబ్లీగా చాలా బాగుంటాయి పప్పీస్ అయితే. పెంచుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి.